ప్రభు పేరిట వందనాలు. విశ్వాసమునకు పరీక్ష ఉంటుంది. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఖచ్చితంగా దానికి పరీక్ష ఉంటుంది. ఎందుకు విశ్వాసానికి పరీక్ష? ఎందుకంటే ఓర్పును పుట్టించడానికి. అయితే మనకి ఓర్పు అనేది విశ్వాసంలో చాలా అవసరమైన సబ్జెక్ట్ ఇది. అయితే మనకి ఓర్పు ఎందుకు అంత అవసరం అంటే, విశ్వాసం అనేది మనం చూపించడానికి ఓర్పు అనేది కూడా అవసరమే. మనం ఏ శోధనలో పడినప్పటికీ కూడా మనం దాన్ని జయించడానికి, అయితే మనం ఎందుకు శోధనలు వస్తాయనంటే, ఇక్కడ మనం పరిపూర్ణం అవ్వడానికి. ఏ విషయంలోనైనా కూడా మనం పరిపూర్ణులు అవ్వాలి అని అంటే ప్రతి దాంట్లోనూ మనకి ఓర్పు అనేది అవసరం. మనకు ఓర్పు లేని వారమే మనం కొంతమందిని కోల్పోతాం. ఓర్పు లేక ప్రేమను కోల్పోతాం, ఓర్పు లేక జాబ్ను కోల్పోతాం, ఓర్పు లేక మన జీవితాన్ని మనమే కోల్పోయే సందర్భాలు చాలా ఉంటాయి. ఓర్పు దేనికి మనకి అవసరం అంటే, మన లైఫ్ని మనమే, మన బంధువులు మనమే, మన స్నేహితులు మనమే, మనం మంచి విషయాల్లో కానీ మనం కొన్ని విషయాల్లో కొంతమందిని కోల్పోకుండా ఉండడం, మన జీవితాన్ని మనలో కోల్పోకుండా, మన లైఫ్ను మనం కోల్పోకుండా, మనం మనశ్శాంతిని కోల్పోకుండా, అన్నిట్లోనూ అవన్నీ మనం కోల్పోకూడదంటే మనకేముండాలంటే సహనం ఉండాలి. ఓర్పు లేకపోతే ఏం జరుగుతుంది అని అంటే, మనం నష్టాలకు వెళ్ళిపోతాం. విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం దేవుని దగ్గర మనం ఉండాలి. దానికంటూ ఒక పరీక్ష ఉంటుంది. విశ్వాసానికి దేవుడు పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష ఎలా ఉంటుందంటే, మనకు ఓర్పును పుట్టించే విధంగానే ఉంటుంది. మన కష్టాలు మనకు వస్తాయి, రావని నేను చెప్పను, ఖచ్చితంగా వస్తాయి. నానా విధములైన శోధనలో మనం పడినప్పుడు అది మహానందం అని ఎంచుకోవాలి. ఎందుకంటే పరిపూర్ణం అవుతాం. అన్ని విషయాల్లో కూడా మనం పరిపూర్ణం అవుతాం. అలా మనం పరిపూర్ణం అయితే మనం భయపడకుండా, మన లైఫ్ని స్పాయిల్ చేసుకోకుండా, మన దేవుడు వచ్చే రాకడలో మనం ఎత్తపడడానికి పరిపూర్ణులుగా మనం సిద్ధపడి ఉంటాం. విశ్వాసానికి కలిగే పరీక్షల్లో మనం విజయాన్ని సాధించాలి. అంటే మనం ఏ విశ్వాసానికి పరీక్షలు వస్తాయి మనం అంటే, మనకి కొన్ని పరీక్షలు ఉంటాయి. ఉదాహరణకి నేను ప్రేమిస్తున్నానని దేవుడితో చెప్పినప్పుడు అది పరీక్షించుకుంటాడు దేవుడు. శ్రమలు పెడతాడు. ఆ శ్రమల్లో నువ్వు నిలబడవా అని చూస్తాడు ఆయన. కష్టాలు కూడా పెడతాడు. ఆ కష్టాల్లో కూడా దేవుని విడిచిపెట్టుకుని ఉంటావా లేదని పరీక్షించుకుంటాడు ఆయన. ఎందుకనంటే నువ్వు విశ్వాసంలో బలంగా ఉన్నావు లేదా అనేది ఆయన చూస్తాడు ఖచ్చితంగా.